వాళ్ళు వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పేసి అడుగుతున్నారు. మాపై ఒత్తిళ్లు చేస్తున్నారు అంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు కాబట్టి, ఆక్రమించుకున్నారు కాబట్టి, ఇప్పుడు అవేవి కుదరట్లేదు కాబట్టి, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఫండింగ్ చేస్తామంటున్నారు అనేది ఇందాక శామ్యూల్ కార్తిక్ గారు మాట్లాడిన విషయాలు. నేను మీ ద్వారా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉందా? లేకపోతే అసలు నిస్తేజంలో ఉందా? పార్టీకి ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. మరి మీరు ఏం చేస్తుండ్రు? మేము కొనేస్తాం, అమ్మేస్తాం. అమ్మడానికి కొనడానికి మేము ఎవరం అండి? నాకు అర్థం కాదు. మళ్ళొకసారి నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్డర్లు అందరూ కూడా పేరున మాకు తెలుసు. మీకు తెలియకపోతే మీ చాతగానితనం, మీ అసమర్థత ప్రభుత్వాన్ని ఏలడంలో కానీ, సంపద సృష్టించడంలో కానీ, ఈ రాష్ట్రంలో ఈ వ్యాపారాన్ని అదింది అచేతనంలోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితిలో కానీ, ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులు, కన్స్ట్రక్షన్ చేసేటోళ్ళు, డెవలప్మెంట్ చేసేటోళ్ళు, అన్ని వర్గాలు నిస్తేజమైపోయి ఈరోజు అడ్డా కూలీలుగా మారిపోయి రియల్టర్లు అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీకు తెలియట్లేదంటే మీకు సంపద సృష్టించడం తెలియదు. మీరు ఒక 400 ఎకరాలు దాని వెనకాల ఉన్న మీ సొంత ల్యాండ్ల కోసం అమ్మే ప్రయత్నం చేసిరు, అది కూడా విఫలం అయిపోయింది. 400 ఎకరాలు అమ్మాలని చాలా ప్రయత్నం చేసిరు. మీరు మొట్టమొదట భూభారతి తీసుకొచ్చి ధరణిని బంగాళాఖాతంలో కలిపిన అన్నారు. ధరణి కంటే నేను స్పష్టంగా చదివిన, ధరణికి భూభారతికి 3 అంశాలు మీరు అదనంగా చేర్చింది. ఏంటిది అంటే, సెంట్రలైజ్ అయినటువంటి అధికారాన్ని ఆర్డీఓకు 5 ఎకరాల వరకు ఆర్డీఓకు, తహసీల్దార్కు కొంత కల్పించినట్టున్నారు. ఇంకా అంతకు మించి ఇంకోటి ఆక్యుపెన్సీ అనుభవదారు కాలం ఒకటి తీసుకొచ్చారు. అంతకు మించి ఈ చాలాన్ కానీ, కన్వర్షన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, మొటేషన్ కానీ, మార్కెట్ వాల్యూ కానీ, నథింగ్ చేంజ్ ఇన్ ద భూభారతి అదర్ దాన్ ధరణి. ఇది తమ్ముడు లేవనెత్తిన అంశం. మళ్ళొకసారి ఈ కొనుగోలు అంశం పట్ల ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అన్నారు. కేసీఆర్ గారి ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కాదు. కేసీఆర్ గారి ఆత్మ తెలంగాణ ప్రజలు, తెలంగాణ యావత్ తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, మానసిక తెలంగాణ, ఉన్న తెలంగాణనే కేసీఆర్ గారి ఆత్మగా నేనైతే అభివర్ణిస్తా. ఆ విధంగా చూస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక్క కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని కేసీఆర్ గారి ఆత్మగా చూస్తే అది పొరపాటు. 109, 119 నియోజకవర్గాలలో యావత్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజానికానికి ప్రతీకగా కేసీఆర్ గారిని మేము అభివర్ణిస్తాం. వారి ఆత్మ తెలంగాణగా చూస్తాం. అంతే తప్ప గాని ఒక శాసనసభ్యుడిగా తెలంగాణ ఆత్మ అంటే అది కుదరని పని. అది వారి విజ్ఞతకే వదిలేద్దాం. మీరు చూడండి, నేను ఒక పత్రికలో చూసిన, ప్రధాన పత్రికలో 2వ పేజీలో ప్రధానంగా ఈ భూభారతి వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం విషయంలో మేము పూర్ అంటున్నారు. నిజంగా మీరు చాలా పూరు. అందుకే ఇది తెలంగాణలో స్తబ్దత ఏర్పడ్డది. ఆ భూభారతి ప్రెజెంటేషన్ లా ముఖ్యమంత్రి గారు సైడ్ అయిపోయినరు, మంత్రి గారు ప్రధానంగా కనిపిస్తున్నారు. అది కరెక్ట్ ఎట్లయితుందండి? ముఖ్యమంత్రి గారు మధ్యలో ఉండాలి, పక్కన రెవెన్యూ మంత్రి ఉండాలి, ఓ పక్కన డిప్యూటీ సీఎం గారు ఉండాలి. దట్ ఈస్ ప్రోటోకాల్. యాక్చువల్లీ ఆ ప్రోటోకాల్ కూడా మీరు మిస్ చేసిండ్రు. ఈ విధంగా మీరు ముందుకెళ్తున్నటువంటి తరుణం ఇది. మీరు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారినే సైడ్ చేస్తున్నారు అంటే మీరే సైడ్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైడ్ చేయాల్సిన అవసరం లేదు. మిత్రులారా, మీకు మళ్ళొకసారి చెప్తున్నా, నేను ఇవాళ మీకు నల్గొండలో ప్రధాన పత్రికలలో, ప్రధాన మాధ్యమాలలో వచ్చింది, సభాపతికి ఆ జిల్లా మంత్రికి పడట్లేదు, పొసగట్లేదు అని. చూడండి, ఇంత కోటేశ్వరరావు గారు కూడా చెప్పిను, ఆ జిల్లాలో ఆ ఎమ్మెల్యేకు, ఆ మంత్రికి, ఈ మంత్రికి పడట్లేదని. ఇది ఎవరు అంటే ప్రధాన పత్రికలలో, ప్రధాన శీర్షికలలో నా మంత్రి పదవికి జారన్ రెడ్డి గారు అడ్డు అని ఎవరన్నారు? మేమన్నామా? ఇన్ని రోజులు అవుతుంది. మీరు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి పదవులు అన్ని మీ దగ్గరనే పెట్టుకురు, శాఖలన్నీ మీ దగ్గరనే పెట్టుకురు అన్నారు. ఈ రోజు వరకు అధిష్టానానికి ముఖ్యమంత్రి గారి మధ్యలో అగాధం పెరిగిపోయి మంత్రుల డిస్ట్రిబ్యూషన్ కూడా, మంత్రుల ఏర్పాటు కూడా జరుగుతలేదని పేద పత్రికలు చదివిన నేను. ఇదంతా ప్రభుత్వం గవర్నెన్స్ ప్రాపర్ గా లేదు అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణలు ఏం కావాలి?
దీనికి మనం శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్ కూల్చాల్సిన అవసరం ఏముంది? శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ మీరు అంత మీరు ఆత్రం చాలా ఏముంది? క్లియర్ గా చెప్తున్నారు. మాకు ఆ ఉద్దేశం లేదు, పడగొట్టే ఉద్దేశం లేదు. ఇన్ కేసు ఉంటే గింటే వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ నాయకుల మధ్య ఉంది అనేది చెప్తున్నారు. Definitely కానీ గా విశ్వ గారు. ఇక్కడే కోటేశ్వర గారు ఇదే మాట చెప్పారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు గారు ఆ మీ- వ్యాఖ్యలు మీరు చేస్తుంటే మీరు మీకు ఆ సీనియర్ ఉద్దేశం జర్నలిస్టు, లేనప్పుడు మీకు కేసీఆర్ గారు తెలియదే ఉంది. కేటీఆర్ గారు వీటిని ఖండిస్తున్నాము, మాకు నిజంగా ఆ ఉద్దేశం లేదు అనేది వాళ్ళు చెప్పాలి అని. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు స్పందించినాక చూద్దాం. డెఫినెట్ గా వాళ్ళు కూడా స్పందిస్తారు. ఏముంది, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నేనేం కూలిపోను, నేను గట్టిగానే ఉన్నా అని ముఖ్యమంత్రి గారు చెప్తే అప్పుడు కదా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్పందిస్తారు. అంతవరకు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్పందిస్తూనే ఉన్నారు. ఆ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందించినట్టున్నారు. అంటే నాకు తెలిసి వింటున్నా నేను, వారే రేస్ లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి రేస్ లో వారే ఉన్నారని కూడా విన్నా నేను. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మిత్రులు చెప్పాలి. కానీ ఇప్పుడు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారు. అందుకే ఆయన్నే ఎక్కువగా స్పందిస్తున్నారు. రైట్. సో కార్తిక్ గారు, గతంలో కూడా చాలాసార్లు ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, మాకు పూర్తి స్థాయి మెజారిటీ ఉంది, ప్రభుత్వాన్ని అది ప్రజాప్రభుత్వంగా ఉంది మాది, కాబట్టి పడగొట్టడం అంత ఈజీ కాదు, పడగొడతాం అన్న వాళ్ళని తెలంగాణ ప్రజలే చూసుకుంటారు, ఇలాంటివన్నీ కూడా ఆయన మాట్లాడారు. బట్ అయినా కూడా ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి కాబట్టి ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఫెయిల్ అయిందా? అందుకే ప్రజల నుంచి కూడా ఈ వ్యతిరేకత వస్తుంది అనుకోవాలా? మేడం, నేను ఇంతకుముందు మాట్లాడుకుంటూ కూడా ఏంటంటే బట్ట కలిసి మీదేసేయాలి, దాన్ని ఇంకా అది కాదు అవును అని చెప్పి మేము దుడుచుకుంటూ కూర్చోవాలి, మాకేం పని లేదన్నట్టు. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్య చేసిర్రు, ఇప్పుడు అది అవునా కాదా అని వెరిఫై చేసుకోవాల్సింది ఎవరు? వాళ్ళ పార్టీ సభ్యులు కదా. దానికి ముఖ్యమంత్రి గారు వచ్చి రెస్పాండ్ కావాలి, అప్పుడు మేము మాట్లాడతామంటే ఇంకా మేము ఏమనాలి చెప్పండి. మేము చాలా క్లారిటీతో ఉన్నాం, మా దగ్గర సభ్యులు ఉన్నారు. మీకు కొనడం అమ్మడం మీకు అలవాటు. ఈరోజు గతంలో ఏదో సరే జరిగిపోయింది, ఆ రోజు జరిగిపోయిన వాళ్ళు జరిగిపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళు, వాళ్ళ గురించి మాకేం బాధ లేదు. కూల్చడము మాగా తమ్ముడు కాంగ్రెస్ పార్టీని అందరికి నేర్పించింది. అందరు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన పిల్ల పార్టీ నాయకులే. అవునా, నేను కూడా ఏమంటారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మా దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళే, అట్లేం లేదు. అయితే అంతేలే అన్న. అయితే ఇప్పుడు అది వాళ్ళ దాంట్లో మేమేదో మొదలు పెట్టింటాము, దాన్ని వాళ్ళు ఏం చేసినట్టే వాళ్ళ దాంట్లో బాగా కంటిన్యూతో పాటు ఎక్స్పీరియన్స్, విపరీతమైన నైపుణ్యాన్ని వాళ్ళు పొందిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులకు కానీ ఎవరు కూడా అట్లాంటి నైపుణ్యత లేదు, దాని ఫార్ములా కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళకి డాక్టరేట్ కూడా అయిపోయింది, కానీ మాకు ఇప్పుడున్న నాయకులకు ఎవరికి దాని ఫార్ములా ఏందో తెలియదు. అయితే ప్రజలు ఎందుకు మా మీద కోపంగా వ్యతిరేకంగా మా ఏదన్నా మీరు అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు అంటే చెడు విషయాల్లో మేము ఫెయిల్ అన్న, మంచి విషయాల్లో మాత్రం పాస్ అవుతాము. మాకేం లేదు, వాళ్ళు ఎవరు కూడా క్లారిటీగా వాళ్ళే క్లారిటీ చెప్తున్నారు. మేము బీఆర్ఎస్ ఉన్నామని వాళ్ళు కుండబద్దలు కూడా చెప్తున్నారు. ఎవరన్నారే మా ముఖ్యమంత్రిని కలిసిరా అని చెప్పి